అన్న కేసీఆర్ని ముఖ్యమంత్రి 3 ఏళ్లలో చేస్తున్నట్టు జీవన్ రెడ్డి శపథం చేస్తున్నాడు. సో జగిత్యాల నుంచే కేసీఆర్ యొక్క జైత్రయాత్ర ప్రారంభమవుతుందని చెప్పేసి ఆయనే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారు. జీవన్ రెడ్డి అనే అతనికి 2018 ఓడిపోయాడు, 2023లో ఓడిపోయాడు, 2018 ఓడిపోయాడు, 2023లో కూడా ఓడిపోయాడు. మరి కేసీఆర్ ఏమో కేసీఆర్ కేటీఆర్ అంటూ కూడా మరి 2023లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ 2023లో ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే అడ్రస్సే లేదు బీఆర్ఎస్ అనేది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తే మొత్తం చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు స్థానిక ఎన్నికలలో. ఇక తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఓటమి పాలు చేసిండ్రు. ఇక మరి ఇంకెక్కడిదే బీఆర్ఎస్ నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా బీఆర్ఎస్ కేటీఆర్ ద్వారా హరీష్ రావు ద్వారా మళ్ళా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు నమ్ముతారా? వీళ్ళని రాణిస్తారా? దొరల గడిలను పలుగొట్టే తెలంగాణ ప్రజలు విముక్తి అయినరు. అటువంటి దొరల గడిలకు తాళాలు వేసి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఉంటే ఇంకా వాళ్ళు మేము అధికారంలోకి వస్తాము ఎవడెత్తాడు? ఓ పని చేయి జీవన్ రెడ్డి గారు, నువ్వును ఆ దొరలంతా కలిసి ఆ కేసీఆర్కు ఓట్లేసుకోండి. 99% ఉన్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎత్తారు. జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అన్న తిన్నింటి ఆశలు లెక్క పెట్టకు. జీవన్ రెడ్డి గారు మొదలైతే మీరు తిన్నింటి ఆశలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది నీకు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వయసు 77 సంవత్సరాలు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఆయనేం చేయలేదు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది కాంగ్రెస్ పార్టీని విమర్శన చేయడం తగదు నీకు. ఎందుకంటే 42 సంవత్సరాలలో 14 సార్లు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల్లో ఎవరికి ఇవ్వలే. 3 సార్లు ఎంపీలుగా ఎంపీ టికెట్, 11 సార్లు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చింది. అంటే మొత్తం 14 సార్లు. మరి 14 సార్లు ఇచ్చి 2 సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్ను. జీవన్ రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా చేసింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఏది మాట్లాడినా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నీకు ఎక్కడ అన్యాయం చేసింది? ఎందుకు గంగోలు పెడుతున్నావు? 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఎవరన్నా వచ్చిందా, ఎవరన్నా ఎదిగినరా? అదొక్కటి చెప్పు. నీకు ఎమ్మెల్సీగా ఉండి కూడా 2023లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గుర్తుపెట్టుకో జీవన్ రెడ్డి గారు, ఎందుకు పరిశాన్ అవుతున్నావు నువ్వు? ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి ఎమ్మెల్యేగా ఇంకొక బీసీకో, రెడ్డికో, లేదా వైశ్యునికో టికెట్ ఇవ్వమని చెప్పలేను. నువ్వు ఎమ్మెల్సీ ఉండి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఇంత దుర్మార్గమైన పనులు చేసినా కాంగ్రెస్ పార్టీ నిన్ను భరించింది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్గా తయారైపోయిందని ఈ రోజు కూడా చెప్పినాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది ప్రైవేట్ లిమిటెడ్గా ఏదో అని తెలుస్తుంది. ఇప్పుడు ముందున్నది ముస్సుల పండుగ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు ఏమన్యాయం చేసింది? 42 సంవత్సరాల్లో జీవన్ రెడ్డి గారి చరిత్ర మీకు తెలియదు సోదరులారా. 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో, జగిత్యాల జిల్లాలో కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కానీ ఒక కార్యకర్త ఎదగనీయలే.
బందీగా చేసిండు. అక్కడ కార్యకర్తలందరినీ బందీలుగా చేసిండు. ఎవరు? జీవన్ రెడ్డి గారు. 42 సంవత్సరాలలో అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కానీ జగిత్యాల జిల్లా వాళ్ళు కానీ ఎక్కడన్నా రాష్ట్ర పిసిసి కమిటీలో ఉన్నారా? లేకుంటే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా కమిటీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ తమ్ముడిని సొంత తమ్ముడిని చేసుకున్నాడు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వైశ్యులకు అవకాశం ఇయ్యలే. ఆయన ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎప్పుడన్నా జడ్పీ చైర్మన్ గెలిపించినవా? ఆ జగిత్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యేని గెలిపించినవా? ఆ జగిత్యాల నుంచి వెళ్ళి ఎవరినైనా ఎంపీగా గెలిపించినవా? ఎవరైనా జడ్పీ చైర్మన్ గెలిపించినవా? నువ్వు 2 సార్లు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 సార్లు మంత్రివి. కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. 2 సార్లు మంత్రివి అయితే ఎన్నాడన్నా ఆ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి ఎవరికైనా నామినేటెడ్ పోస్ట్ ఇప్పించినవా? ఎవరికైనా కనీసం డైరెక్టర్ ఇప్పించినవా? ఇవన్నీ ఎందుకు చేయలేదా నువ్వు? జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఉన్న కార్యకర్తలకు 42 సంవత్సరాలు నీకు ఎట్టి చాకిరీ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు. అటువంటి వాళ్లకు ఏనాడు కూడా జడిపి చైర్మన్ కానీ లేకుంటే నామినేటెడ్ పోస్టులు కానీ లేకుంటే పార్టీ పదవులు కానీ ఒక్కడికి కూడా నువ్వు రానియలే. 42 సంవత్సరాలు పాపం జగిత్యాల కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ కార్యకర్తలను నువ్వు బెదిరించి అదిరించి వాళ్ళ మీద విషం గక్కి వాళ్ళని ఓర్చుకోలేదు. నువ్వు ఒక్క కార్యకర్త కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగనీయలేదు. నువ్వు అటువంటి వాడివి నువ్వు మాట్లాడుతున్నావా? జగిత్యాల్లో ఆల్టర్నేట్గా ఎవరినైనా క్యాండిడేట్ ఉన్నాడా కాంగ్రెస్ నుంచి? ఎవరిని ఎదగనీయలే, తొక్కేసినావు నువ్వు. ఇది జగిత్యాల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ తెలుసు. జగిత్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు. ఇంకా నువ్వు మాట్లాడే ముఖం ఎక్కడదయ్యా నీకు? ఎవరి కోసమన్నా కార్యకర్తల కోసం నువ్వు త్యాగం చేసినవా? ఓ గంగోలు పెడుతున్నావు అంత భుజాలు కొట్టుకుంటున్నావు. ఎందుకైనా నాకు అర్థం కాలే. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగింది? నీకా? 14 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలే మాట్లాడడానికి. 14 సార్ల 3 సార్లు ఎంపీగా 11 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఒకసారి. సిగ్గుండాలే మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ నీకు ఏనాడు కూడా కొదవ ఏలే. నీకు అన్ని పదవులు ఇచ్చింది. 2 సార్లు మంత్రిగా వేసింది. ఇంకా సిగ్గు లేకుండా నాకేదో అన్యాయం అంటే 77 ఏళ్ళు వచ్చింది. ఇక ఎప్పుడు నీకే మంత్రి పదవులు, ఎప్పుడు నీకే పదవులు కావాలి. కానీ ఇక బీసీలకద్దు, ఎస్సీలకద్దు, ఎస్టీలకద్దు, ఇంకో వేరే రెడ్లకద్దు, ఎవరికి ఆ దుఃఖం నీకే ఇచ్చుకుంటావు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. నీ వయసు 77 సంవత్సరాలు. 77 సంవత్సరాలు నాకు కూడా నీకు టికెట్ ఇచ్చుకుంటేనే వచ్చింది. ఏమన్యాయం చేసిందయ్యా? పోనీ నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. 2018లో ఎమ్మెల్సీగా నిలబడ్డావు. ఎమ్మెల్సీగా 2019లో ఎమ్మెల్సీగా నిలబడ్డావు కదా, ఎమ్మెల్సీకి గెలిచినావు కదా. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇంకోళ్ళకి ఇవ్వమని ఎందుకు అడగలేదా నువ్వు? ఒక బీసీకి ఏవయ్యా, ఒక వైశ్యునికి ఏవయ్యా, ఇంకో రెడ్డికి ఏవయ్యా అని ఎందుకు అడగలేదా? ఏ కార్యకర్త కోసం త్యాగం చేసినవా నువ్వు? అంటే నీకు 77 సంవత్సరాలు అయినా కూడా నీకు పదవి కావాలి, నీకు అధికారం కావాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో జగిత్యాల ప్రజల కోసమో నువ్వు కొట్లాడేది కాదు. నీ పదవి కోసం బాధ. ఆ బాధ అంతా నీ పదవి కోసమే. ఇది ప్రజలకు తెలుసు జీవన్ రెడ్డి గారు, ప్రజలందరికీ కూడా తెలుసు.